కేసీఆర్‌ని రేవంత్ రెడ్డి కూడా నిత్యం తలుచుకుంటున్నాడు. బట్టి విక్రమార్క కూడా నిత్యం తలుచుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసి పెట్టిన అప్పుల కుప్ప దానికి వడ్డీలు కట్టలేకనే ఈ రాష్ట్రంలో మేము ఏగలేకపోతున్నాం. అసలు ఇది ఆయన ఎవ్వడూ ఇప్పలేని చిక్కుముడిగా తయారు చేసిపోయాడు. అందుకనే మేము ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం. బాకీ కార్డు మీరు చూపెడుతున్న బాకీ కార్డు అసలు బాకీ పడ్డది 4.5 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు ఈయన చేసిన బాకీలకే మేము అప్పులు చెల్లించలేకపోతున్నాము అంటున్నారు. మరి ఇప్పుడు మీరు వచ్చిండ్రు అప్పు చేయకుండా ఎందుకు రాజ్యం వెళ్ళిపోతున్నారు? మీరు చేసిన అప్పులను తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తారు. మేము వచ్చే నాటికి ఏముండే? సర్ప్లస్ స్టేట్గా ఉండే. మేము వచ్చే నాటికి అప్పు ఎంత ఉండే? సర్ప్లస్ స్టేట్ మీకు ఇచ్చారు. 84,000 కోట్ల అప్పు కదా. మేము వచ్చే నాటికి 84,000 కోట్ల అప్పు, ఇప్పుడు ఆదాయం 60,000 కోట్లు. మేము 2.5 లక్షల కోట్ల ఆదాయం చేసిపోయాను. ఏం చేస్తారు మీరు? ప్రభుత్వాన్ని రానియకుండా మీరు పంచుకుంటున్నారు. భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు అప్పు లేకుంటే లేవు, అప్పు చేయకుండా ఉండవు. ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండగానే కదా 50 లక్షల కోట్ల అప్పు అయింది దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెళ్తున్నప్పుడే కదా తెలంగాణ రాష్ట్రానికి 84,000 కోట్ల అప్పు ఉంది, ఆంధ్రప్రదేశ్కి 1,70,000 కోట్ల అప్పు ఉంది. వీళ్ళు వెళ్ళినాడే కదా. వాళ్ళు ఇచ్చిపోయిన అప్పు 84,000 కోట్లు మనకి. నువ్వు నాకు అప్పుతోనే ఇచ్చినాక ఇక నేను అప్పు లేకుండా నేను ఎట్లా పని చేయాలి? మరి ఇంత అప్పులు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం అని ఎట్లా మీరు ప్రచారం చేశారు? ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం ఎట్లా అవుతుంది? తెలియక, ఆర్థిక విషయాలు తెలియక, తెలివి తక్కువ మాటలు, జ్ఞానం లేక మాట్లాడే మాటలు ఇవి. లెంకల బిందెలు ఉన్నాయనుకొని వచ్చాము మేము. నిజంగా చెప్పింది వీళ్ళు ఇంటికి ఓనర్లుగా అయ్యామనుకొని రాలే, దొంగలు లెక్క వేసుకపోదాం అనుకొని లంక బిందెల కొరకు వెతకడానికి వచ్చిండ్రు. అసలు విషయం అది. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ అప్పు అనే భావన ఎందుకు వస్తుంది అన్నీ అంటే, యజమాని అయితేనేమో యజమానిలాగా వస్తాడు, దీన్ని ఇంకా ఎట్లా బాగు చేయాలి ఏందనే దాని కొరకు ఆలోచన చేస్తాడు. కానీ వీళ్ళు వేసుకుపోవడానికి వచ్చేటోనికి దొంగ ఆలోచన ఎప్పుడు కూడా అట్లనే ఉంటుంది. వీళ్ళు దొంగల్లాగా వచ్చి పడ్డారు. ఏదో తిందాం, వేసుకుపోదాం, తోముకుందాం అనుకొని వచ్చిండ్రు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి అది అర్థం కావట్లేదు. మొదలు రాష్ట్రం అంటే ఏందో అర్థం కాలేదు, ప్రజలంటే ఏందో అర్థం కాలేదు, బడ్జెట్ అంటే అర్థం కాలేదు, మిగులు అంటే ఏందో అర్థం కాలేదు. వీళ్ళకి ఆ భాష తెలియదు, విషయము తెలియదు, పరిజ్ఞానము లేదు.